విశేషమైనటువంటి అపూర్వమైన స్పందన లభించింది అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టో విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ మా పార్టీ తరఫున మా అందరి తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అందరం కూడా ఒక నెల రోజుల పాటు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలని పరిశీలించి సాధ్యాసాధ్యాలని, అంటే చంద్రబాబు లాగా ఏదో ఉత్తెత్తి హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి పరిస్థితి రాకుండా ఏదైతే సాధ్యపడుతుందో, దేనికైతే మనం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మనకున్నటువంటి కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకుని నిధులు సమకూర్చే విషయంలో మాత్రమే కేంద్రంతో నిధులు రాబట్టి నెల్లూరుకి మనం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో పూర్తిగా 100% అమలయ్యేలా చూడాలన్నటువంటి ఒక మహాసంకల్పంతో ఇది తయారు చేయడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉదయగిరి కోటకి కింద నుంచి పై వరకు కేబుల్ కార్ కానీ, ఇంకా ఇంకొక విషయం కూడా, ఉదయగిరి కేబుల్ కార్ ఒకటి, కేబుల్ కార్ కానీ, ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా, అంటే కొంత మనకు నిధులు సమకూర్చుకోగలమా లేదా అన్నటువంటి ఒక సంశయంతో కొన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీంట్లో పొందుపరచలేదు. పొందుపరచనటువంటివి కూడా నిధులు సమకూర్చుకొని అమలు చేయగలిగితే ప్రజలు హర్షిస్తారే కానీ చంద్రబాబు లాగా నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నేను చేసేస్తానని చెప్పి విఫలమైతే ప్రజలు హర్షించరు అన్నటువంటి ఉద్దేశంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే మా యొక్క పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరి సహకారంతో ఇది ఇది ఒక రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో సహకరించినటువంటి 7 అసెంబ్లీ శాసన నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా యొక్క తప్పకుండా 7కు 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నటువంటి దృఢ విశ్వాసంతో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా 7 అసెంబ్లీ ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఒక సహకారంతో ఈ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది. నెల్లూరు ప్రగతికి సంబంధించి లోక్సభ స్థాయిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 46 హామీల్ని మీరు ఇప్పుడు పొందుపరిచిన విధంగా చూశారు మేనిఫెస్టోలో. ఈ 46లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 అంశాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అసెంబ్లీ పరిధిలో 26 హామీలను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 20+26 రెండు కలిపి 46 వాగ్దానాల్ని చేయడం జరిగింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిలో కూడా విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయ అందరూ కూడా పార్టీ కార్యకర్తల్ని అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ జిల్లా ప్రగతికి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తీసుకుని ఈ యొక్క లోకల్ మేనిఫెస్టోని మా యొక్క గౌరవ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో దీన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అన్ని వాగ్దానాల్ని తప్పకుండా నెరవేర్చగలమన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది. పూర్తి బాధ్యత, దీన్ని అమలు చేసేటటువంటి పూర్తి బాధ్యత, దీన్ని అంకిత భావంతో
కార్యరూపంలోకి తీసుకొచ్చి దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తామనని నేను మా అందరూ శాసనసభ్యులందరం కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని ఈ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా మేము నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక మరికొన్ని అంశాలను కానీ చర్చించాల్సి వస్తే, మీరు నిన్నను ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి మేనిఫెస్టోలో మాత్రం చాలా ఏదో తెలివైన వాడిని అనుకుంటాడు చంద్రబాబు. ఇది జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతల ఫొటోస్ మాత్రమే దానిలో ఉన్నాయి. బీజేపీ అధినేత మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే మీరు 2014లో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది, కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో మాయమైంది. దీనికి కారణం ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ఉద్దేశపూర్వకంగా మోడీ గారి ఫోటో మిస్ చేశారు. దీనిలో మిస్ చేయడం కాదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని. ఇంకొక విషయం కూడా, బీజేపీ గతంలో తాము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రాయలసీమకి ఏదో నియమావళిని ఇంకొక రకంగా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి బీజేపీ దీనిలో భాగస్వామి కానట్లయితే బీజేపీ ఎందుకు సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు? బీజేపీ సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయలేదు అని అంటే దీంట్లో భాగస్వామి అయి ఉండాలి కదా, దీంట్లో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రకమైనటువంటి భయంతో